ఈయనకేం పుట్టింది గట్ల నిల్చొని చూస్తాను నవ్వుకుంటా. ఓయ్ ఏం పుట్టింది నీకు? నాడింట్లో నిల్చొని నవ్వుకుంటా చూస్తాను. ఏం పుట్టింది నీకు? ఒకటే నవ్వుతాను. దయం ఇట్లా పట్టిందా ఇది? మరి నాకు పిచ్చి ఎందుకు పట్టిందే పిచ్చిదానా? మా అవ్వోళ్ళ ఇంటికాడ పంపిస్తున్నావు కాబట్టి సంతోషంతో నవ్వుతున్నా. అవ్వగారింటికా? ఎవ్వరు పంపుతాళ్ళయ్యా నిన్ను? అగో గదేందే గట్లా అంటూ సంక్రాంతి పండుగ పోవద్దా నేను? పండుగకి ఇంటికి పోతావా? నువ్వు పండుగకి ఇంటికి పోతే బట్టలు ఎవరు మడత పెట్టాలి, అప్పాలు ఎవరు చేయాలి, బోలు బొచ్చలు ఎవరు తోమాలి, బట్టలు ఎవరు విండాలి? మళ్ళీ ఎందుకు నవ్వుతాను? ఏ ఒక్కసారి నువ్వు చేసుకోవచ్చు కాదే ప్లీజ్, దండం పెడతా నేను. మా అవ్వ గుర్తుకొస్తుంది, మా చెల్లె గుర్తుకొస్తుంది, మా నాన్న గుర్తుకొస్తాడు. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఒక్కసారి పంపే ప్లీజ్, దండం పెడతాను. అందరు గుర్తుకొస్తాలా బాగా నీకు? సరే పో, అట్లనే ఈ డాకుల పేపర్ సంతకం పెట్టిస్తా, తీసుకోం పో. సరేనా? నాకు కూడా యాస్టకి వస్తుంది నీతోని. ఏందే గింత పెద్ద మాట నువ్వు? ఒక్క 2 రోజులు పోయి వస్తానే ప్లీజ్, దండం పెడతాను. ఒక్క 2 రోజులు. 2 రోజులు లేదు, 3 రోజులు లేదు. సపరేట్గా బయట కట్టాలని పోయి కొట్టుకో, అప్పాలకు అప్పాలు చేసుకోవాలి. నడు. ఏమో ఇంటికి పోతాడట, ఇంటికి బాగా నేర్చిండు. ఎవరు చెప్తాలో మరి, ఎవరు నేర్పిస్తాలో? అవ్వా అయ్యా అందరు గుర్తుకొస్తాళ్ళట, పణం అంతా గాయ గాయ అవుతుందట. మరి నీకు పంపుతా అనుకుంటాడే ఏమో మరి. అబ్బా నాతోటి ఉంటేనే ఉంటలేవు, మా అయ్యకు ఫోన్ చేసి మాట్లాడతారు. బాపు ఎక్కడున్నావు బాపు? సంక్రాంతికి వచ్చి తీసుకోపోతా అని చెప్పినావు బాపు, తీసుకోపోరాదు బాబు. రేపు ఆడిదైనా తీసుకొస్తలేరు, మొగ పుట్టుక పుట్టిన ఆడిదాని వారు అసలు అర్థమైతలేదు నాకు. పండుగకు నిన్ను తీసుకొచ్చలేదురా, మొగలి కాదారా, నువ్వు రారాదా? ఏం చెప్పాలా బాపు, నా భార్య నా మాట అస్సలు వింటలేదు, అస్సలు కదా పంపుతలేదు బాబు. నా మాట విన్నావురా, వద్దురా వద్దురా అంటే ఇల్లరికం పోతానని ఎవరు కూడా పోతుంది. ఇక నీ మాట వినకనే ఇట్లా ఆగమైనా బాపు. నా భార్య నా మాట అస్సలు వింటలేదు, వచ్చి తీసుకోపో బాపు. ఇట్లానే చేసి నీకు దండం పెడతా బాపు, నీ కాలు మొక్తా. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. లేని బారు చెప్తే ఇన్నావురా, అసలుకే వద్దు అని అంటే ఇన్నావు వద్దది ఏ పెడతావు? నా గడ్డ దొరికినావు. ఏడవ రా బాపు, జల్దీ రా బాపు, దండం పెడతా, నీ కాలు మొక్తా. రా బాపు, ఏడవ వద్దది. సరే బాపు. అయ్యో వీళ్ళ ఆయనని ఇంకా పుట్టింటికి పంపలేదా? పాపం ఘోరంగా ఏడుతాడు కదా. పోయి మందలిద్దామాగు. నా బతుకు 100 మంది చెప్పినా కూడా నేను మాట వినలే, ఎవ్వరు మాట వినలే. ఈ లాస్ట్కు ఇక్కడ వచ్చింది, నా కట్టెలేరు ఇక్కడ వచ్చింది నా బతుకు. అయినా కూడా వాళ్ళంతమంది చెప్పినా కూడా నేను మాట వినకుండా ఇల్లరికం పోయినా. పండుగ సెలబ్రేషన్స్ బాగానే అవుతాయి కదన్న. పండుగ సెలబ్రేషన్ ఎక్కడ తీర్చెళ్ళే, లాస్ట్కు ఈ కట్టెలు వరకు వచ్చింది నా బతుకు. అయ్యో గట్లంటాను ఏందన్నా? ఏమైంది? మొన్నటిదాకా మంచిగానే ఉన్నావు కదా. మీదికి చూస్తే అట్లానే కనబడుతుంది, లోపల చూస్తే తెలుస్తుంది నా బాధ ఏందో. అయ్యో గట్లెందుకు అంటానవన్నా? కొంపదీసి నీ భార్య మంచిది కాదా ఏంది? అట్లా అనకు చెల్లె, నీకు దండం పెడతా చెల్లె. మళ్ళీ అది విన్నదనుకో మళ్ళీ లొల్లి స్టార్ట్ అవుతుంది ఇంట్లో. నేనేమన్నా? నువ్వే నా భార్య మంచిది కాదంటే దాన్నే నేను రిపీట్ చేసిన, గంతే కదా. నీ భార్య మంచిది కాదు అని అన్నావు. నేను ఇప్పుడు అన్నా చెల్లి. ఇప్పుడు అన్నావు కదా నువ్వు. ఇంత ముందుకు అక్కడ అంటేనే కదా నేను అన్నా. మళ్ళా నువ్వు అట్లా అనకు చెల్లె, మళ్ళీ నాకు సంక్రాంతికి మళ్ళీ పంపదు. ఇదివరకే లుల్లీలు అవుతుంది. అవ్వా నువ్వు సంక్రాంతికి ఇంటికి పోలే ఇంకా? పోలేదా చెల్లె, మా బాపుకు రమ్మని చెప్పిన, వచ్చి తీసుకుపోతా అన్నాడు. అవునా? అయ్యో మరి నీ పంపుతుందా? మంచిది కాదంటాను నీ భార్య అసలే. పంపకనే లొల్లిలు అవుతుంది. లొల్లిగా అయితేనే మా బాపుకు ఫోన్ చేసి రమ్మంటే వస్తా అని చెప్పిండు చెల్లె. ఓ నీ బాపుని రమ్మన్నావా? ఎగింతంత దానికి నీ బాపు దాకేందుకు చెప్పు, నీ చెప్తావు. అక్క ఓ అక్క చెల్లె పిలువకు చెల్లె. చెల్లె నీకు దండం పెడతా చెల్లె, పిలువకు చెల్లె. ఆగు బ్రా, నువ్వు నాకు చెప్పినా అయిపోయింది. నీ సంగతి నేను చూసుకుంటా. నీ పుట్టింటి చెల్లె వద్దు చెల్లె, పిలువకు చెల్లె. నిన్ను పుట్టింటి పంపించే బాధ్యత నాది. వచ్చింది అక్క. ఏం లేదక్క,
మీ ఆయన ఉన్నాడు కదా పుట్టింటికి పోతాడట పాపం పంపరాదు పంపాలనా పోతావా ఆ? పో మరి బట్టలు కూడా తీసుకోపో ఎందుకు బట్టలు ఆడ ఉన్నాయి ఆడున్నాయా ఏం కాదు ఉన్నాయాక మొత్తాన్ని అన్ని తీసుకోపో ఇంట్లోకి చేయాలి మంచిగా ఇటు రాకుంటుంది ఇక ఒక 2 రోజులు ఉండి వచ్చేస్తానే 2 రోజులు ఎందుకు మొత్తానికి అటు అయిపోయాయి కదా ఇక నన్ను ఇష్టపెట్టు అయిపోతుంది లేదే బంగారం 2 రోజులే పోయి బంగారం అట బంగారం పెళ్లి చేసుకున్నప్పుడు నాకు ఏం చెప్పినావు నువ్వు మా అబ్బాయి వద్దు నాకు నేను నీతోనే ఉంటా ఇల్లు రకం ఉంటా అని సోది ముచ్చాడు చెప్పి నాకు ఇప్పుడు ఏం కథలు పడతానో మీ అబ్బాయి గుర్తొత్తా నీకు అట్లా కాదక్క అరే ఏంది గిట్లా చేస్తావు పండగ అన్నాక అత్తారింటికి పుట్టింటికి రాకపోకలు ఉన్నాయా చెప్పు అవి ఉండేటి ఆడిపోరగాళ్ళకు మగోళ్ళకి కాదవ్వా అట్లా కాదక్క ఇప్పుడు అత్తారింట్లో వీళ్ళే కదా ఉన్నది మనం ఏడికి పోతాం చెప్పు నా మొగుడు చూడు నన్ను ఇప్పుడే పంపించేసాడు మా ఇంటికి అవునవును నిన్ను మీ అవ్వగారింటికి పంపించి అక్కడ దుకాణం ఓపెన్ చేసిండు ముచ్చట చెప్తాను ముచ్చట మంచిగా నువ్వు నీ అవ్వగారింటికి పోయి నా నీ వదిలేసి పండక్కి పబ్బాలకు వచ్చిన నీ మదళ్ళతో సరసాలు ఆడదామని చూస్తాను నువ్వు నేను వచ్చేస్తా మళ్ళీ నేను పర్మనెంట్ ఆడ ఉంటలేనే వచ్చేస్తా మళ్ళీ 2 రోజులు ఉండి వచ్చేస్తా అవునా 2 రోజులు లేదు గిన్ని రోజులు లేదు అప్పాలు చేయాలి అప్పటికి ఇంట్లో పడినాడు అడు ఇంట్లో అన్నాడు అంట మళ్ళా నువ్వు పోతా కథలు పడతాడు ఇంటికి పోతాడట ఇంటికి కథలు పడతాను నువ్వు వాళ్ళతో వీళ్ళతో చెప్పించుకుంటా అప్పుడేగా బట్టలు మాట్లాడు మా అయ్య వస్తాడు మా అయ్య వస్తే ఇజ్జే పోతుంది నేను అసలే మడత పెట్టాను బట్టలు నీకు ఇజ్జత్ ఉన్నదా నీకు ఇజ్జత్ పోతుంది అనేది మడత పెట్టు బట్టలు మడత పెట్టు చెప్తాను ఏదా ముచ్చాడు ఇంటికి పోతాడట ఇంటికి పండక్కు సంసారుడు నా బతుకు పాడుబడ ఎంతమంది చెప్పినా కూడా వినకుండా ఈ లంగలు జాకెట్లే మడత పెట్టుడు అవుతుంది నా బతుకు ఏం బతుకు ఏందో ఏంటిది అన్నీ మడత పెడతానే నీకు దండం పెడతా నా ఇజ్జత్ తీయకు మా అయ్య వస్తాడు మా అయ్య వస్తే ఇజ్జత్ మొత్తం పోతుంది ఇజ్జత్ మానం పోతుంది నాది మాటలు బాగా నేర్చినావు ఏడ నేర్చుకుంటావు మరి బిడ్డా సుమన్ ఏమైందిరా ఏం చెప్పాలి బాబు నన్ను తీసుకోపో బాబు నా బతుకు ఆగండి బాబు ఎందుకురా చూడాలనిపిస్తుంది బావని చూడాలనిపిస్తుంది బాబు అమ్మని చూడాలనిపిస్తుంది బాబు పోదామా ఏడవకు తీసుకెళ్ళిపో బాబు ఏడవకురా నేను తీసుకుపోతానని వచ్చినగా ఏమైందా అని చెప్పు ఏం చెప్పమంటావు బాబు నా భార్య నా మాట ఉంటలేదు బాబు ఇంటికి వద్దామంటే పంపిస్తలేదు బాబు ఏం చెప్పాలి సబర్ చేసుకో నువ్వు ఏడవకు నేను మాట్లాడుతుందా బాబు ఎట్లయినా తీసుకో బాబు నీకు దండ బాబు నేను ఉన్నా కదా మాట్లాడుతుంది కొడలా బాగున్నావా మామయ్య మంచిగా ఉన్నా మామయ్యకి మంచిగా లేపో కూర్చో మామయ్య కూర్చో మంచి తెస్తానమ్మా తావు మామయ్య మంచి మొగ పుట్టుక పుట్టినావా ఆడదాని పుట్టుక పుట్టినావా మీద కూర్చో సుమారు ముందు ఏడు బాబు ఏం జరుగుతుంది ఏంది వాడిని ఏమన్నా మేము అమ్ముకున్నావమ్మా ఎందుకు మామయ్య ఎందుకు ఎడతాడు వాడు ఏమో నాకు తెలియదు నీకు పెళ్లి చేసినా లేకపోతే నీకు అమ్ముకున్నాను అవన్నీ అయ్యో ఏంది మామయ్య గట్లంటాను ఆయన ఎప్పుడు మీదనే కూర్చుంటాడు ఇవాళనే కింద కూర్చుంటాడు అంటే మీరు నాన్న చెల్లి కదా ప్రేమతో కింద కూర్చున్నాడు కాబట్టి పెళ్ళ మీద కూర్చుంటే మూడు కింద కూర్చున్నాడు కరెక్టా ఇదేనా ఏంది అసలు వాడు ఏందిరా ఏంది కథ ఎందుకు ఎడతాను ఏమైందిరా ఏమైంది బిడ్డ ఏమో మామయ్య ఇప్పుడు ఏడుతాడు ఆయన నిన్ను చూసి మళ్ళీ మంది ముంగట ఏం కంటి చేద్దాం అనుకుంటాడో ఏమో అలవాటే కదా నీ కొడుకు ఏంది బిడ్డ మంది గింది అంటాను నేను మందినా అయ్యో మామయ్య నేను అట్లనే మరి ఎట్లాను నేను బట్టిగానే అన్నా అంతే ఏయ్ బ్యాగ్ చదువుకోపోనాడు ఎందుకు మామయ్య పండుగ తీసుకోపోతావని నేను తోలను మామయ్య నేను రాను ఆయన తోలను నీకు దండ పెడతా బాబు ఎట్లా చేసి నేను తీసుకోవా బాబు రే ఆడంగంలాగా ఎడతానవేంద్రా మొగోన్లాగా మాట్లాడరా మొగోన్లాగా ఉండు
ఎందుకు ఎడతావు రా? పరువు తక్కువ కథలు చెప్తాను. ఊళ్ళోనేమో నేను పెద్దరికం చేస్తా, పెద్ద మనిషిని నేను. నువ్వు చేసే కథ నా ఇజ్జత్ పోతుంది. ఊళ్ళో నాకేమైనా పరువు ఉంటా అదిరా నువ్వు చేసే కథకు? తీసుకోపో బాబు, నన్ను అస్సలు తోలదు బాబు, నువ్వు ఎటు చేస్తేనే తీసుకోపో బాబు. ఏడి పోయేది లేదు నువ్వు మామయ్య, నేను ఏడి పంపనా నేను. ఓ బాబు నువ్వు చెప్పు బాబు, జరా పంపదాడు బాబు, ఇప్పటికైనా చెప్పు బాబు, ఎటు పంపదు బాబు. కాదు మామయ్య, ఇప్పుడు ఆయన మీ ఇంటికి వస్తే నేను ఒక్కదాన్నే ఉండాలి ఇంట్లో, నాకు ఎంత భయం వేసేది చెప్పు. పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చెప్పిండు ఆయన? నేను నీతోనే ఉంటాను, నేను ఇచ్చిపెట్టి ఎక్కడికి పోను, ఒక్కరోజు ఒక పూట ఒక గంట కూడా పోనని అన్నాడు. ఇప్పుడేమో అమ్మకు మంచి లేదు, మా అయ్యకు మంచిగా లేదు, మా చెల్లెని చూడబుద్ధి అవుతుంది, మా బావని చూడబుద్ధి అవుతుంది అని చెప్తాను. నేను ఒక్కదాన్ని ఇంటికి ఎట్లా ఉండాలి చెప్పు మామయ్య. ఎందుకనే ఇద్దరు రమ్మన్నా కాదు బిడ్డ. నేనైతే రాను మామయ్య, మీ గడప అసలు దొక్క నేను. ఏంటిది గడప దొక్కవా? ఏనాడికైనా నువ్వు ఆ ఇంటి కోడలువే, ఈ ఇంటి కోడలు కాదు. గడప దొక్కని అంటానవేంది బిడ్డ? నేను ఆ ఇంటి కోడలు అయ్యేది ఉంటే మీ కొడుకుని ఎందుకు ఇల్లరికని తెచ్చుకుంటా? నేను ఆయన ఉండకపోతున్నా నేను. ఏం మాట్లాడుతున్నావమ్మా? అసలు నీకు తలకాయ ఉన్నది? అసలు ఒక్కొక్క మొగోడు ఎట్లున్నాడు ఎరికేనా? బజార్లో రాసి రంపన పెడుతున్నాడు, కట్నాలు దే కానుకలు దే అని చెప్పి వేధిస్తున్నాడు, సర్వ షాకిరి చేస్తున్నావు అంతోటి. వాడు నీకేం పాలేవరాడు అనుకుంటారా, పనివాడు అనుకుంటారా, మూడు అనుకుంటారా? నువ్వు ఇట్లనే చేయమ్మా, నీ సంగతి ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తా. పోలీస్ స్టేషన్లో గృహహింస చట్టం కింద నేను బుక్ చేయిస్తా. ఏమనుకుంటాను? గృహహింస చట్టం ఆడోళ్ళకు ఉంటుంది మావయ్య, మొగోళ్ళకు ఉండదు. నియాసుంటి ఆడోళ్ళని చూసి భారత రాజ్యాంగం లోపల సవరణలు జరిగినాయి. గృహహింస చట్టం ఆడోళ్ళకి ఎంత అయితే ఇంప్లిమెంట్ ఉంటుందో మొగోళ్ళకు కూడా అట్లాంటిదే ఇంప్లిమెంట్ చేసిళ్ళు. ఆగురా ఆడంగి వేదవా, సిగ్గులేనోడా, అలా ఎడవకు. నువ్వు ఇట్లనే చేస్తూ ఉండు. ఆ చట్టం నీ పైన ఇంప్లిమెంట్ చేయించి నీ పైన కేసు చేయకపోతే నేనేమన్నా చూడు. ఏమనుకుంటున్నావు నువ్వు? వాడు ఇల్లరికం వచ్చినోడు, ఇల్లరికం వచ్చిన అల్లుడిని నువ్వు ఎట్లా చూసుకోవాలనేది నీ ఇంట్లో నీకు నేర్పలేదు కావచ్చు, కానీ ఎట్లా నువ్వు చూసుకోవాలి భర్తను అనేది నేను నీకు నేర్పిస్తా. అక్కడ ఏం తమాషా చేస్తున్నావా? ఒక్కొక్కరు ఇద్దరిద్దరు మెయింటైన్ చేస్తున్నారు, సిగ్గులేని వేదవా. ఒక్క పెళ్ళాన్ని చూసుకునేందుకు శాతం అయితే లేకపోయా. ఇడియట్, నా ఇజ్జత్ తీసేదందుకు పుట్టినవరా నా కడుపులా. వామ్మో మావయ్య, నన్ను జైలు పిద్ద అయింది. జైలు వేయించుడే కాదు, నిన్ను ఎట్లా చక్కగా చేయాలన్నా కూడా నాకు తెలుసు. నీ జీవితాన్ని, నా కొడుకు జీవితాన్ని ఎట్లా చక్కగా చేయాలన్నా కూడా నాకు తెలుసు. 100 మందిని చూసిన నా సర్వీస్లో, 100 పంచాయతీలు చేసిన నా కొడుకు జీవితం చక్కగా చేయకపోతే నేను నా పెద్దరికానికే విలువలేదు. ఆడ పోలీసులతోటి నేను రాకిపిస్తా ఎక్కడికక్కడికి. ఏమనుకుంటానమ్మా? వద్దు వద్దు మావయ్య, ఓయ్ పోయి 2 రోజులు ఉండిరా. ఏంటిది పోనా? 2 రోజులు ఉండిరా? నువ్వు రావా? అదే నేను కూడా వస్తా మావయ్య. పిచ్చి పిచ్చి తమాషాలు చేయొద్దు. నడువండి ఇద్దరు, బట్టలు దొరకపోరా లేనోడా. ఇది అక్కడనే ఉన్నాడు, బట్టల్ని అత్త ముసిరి ఆడుకుంటా మావయ్య. దా డోరీ